ఇక జానీ మాస్టర్కు బెయిల్ ఇచ్చిరట. అంటే అది పూర్తి స్థాయి బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్ ఒక 3-4 రోజులకే ఇచ్చారు. ఒక మహిళా కొరియోగ్రాఫర్ను వేధించిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యిండు, పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆయన ఒక నేషనల్ అవార్డు వచ్చిందండి. ఆయనకు నేషనల్ అవార్డు తీసుకునేందుకు కొంచెం ఢిల్లీ వెళ్ళాల్సింది, మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిరట. దాంతో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఒక 5 రోజుల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు అయితే డిసిషన్ తీసుకుందంట. దీంతో ఒక 4-5 రోజులు అయితే ఆయన బయటికి రాబోతున్నారు. జానీ మాస్టరు కష్టపడి ఎదిగినటువంటి జానీ మాస్టరు ఒక మహిళ, అంటే ఒక మన సరైన తప్పు చేసిందా, కరెక్ట్ చేసిందా, ఆయన మీద ఆరోపణలు చేసిందా, అవి సెకండరీ, అవి నిరూపిస్తేనే మనం నిందితుడు దోషి అవుతాడు, అది తర్వాత. కానీ మొత్తంగా అయితే ఒక మనిషికి ఉన్నటువంటి ఒక చిన్న వ్యసనం ఎక్కడి నుంచో ఎక్కడికో పడిపోతారనకే కొన్ని ఉదాహరణలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయనకైతే ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఢిల్లీ పోయి మరి అవార్డు అయితే తీసుకుంటాడేమో. ఇంకా కేసు అయితే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వచ్చినాక ఆయన కోర్టులో లొంగిపోవాల్సిందే, మళ్ళీ తీసుకుపోయి జైల్లో వేస్తారు. మరి ఎన్ని రోజులు ఉంటాడో ఆయన లోపల, మరి అదైతే కంటిన్యూ అయితేనే ఉంటుంది ఇక.